రాత్రికాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వలోకమును నోటి మాట చేత సృజించిన మా దేవా, నీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకును ఏ సమస్య, ఏ ఇబ్బంది, ఎటువంటి శోధనలు మా దరికి చేరకుండా కాపాడినందుకు, రక్షించినందుకు స్తోత్రాలు. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, మా ప్రయాణాలను దీవించారు ప్రభువా, మా పనులను ఆశీర్వదించారు అయ్యా. ఏ విషయంలో ఏ కొదువ లేకుండా పోషించారు. ఈ రోజున ప్రభువా మమ్మల్ని, మా కుటుంబాన్ని కాపాడి రక్షించారు తండ్రి. మరొకసారి మేమందరం సజీవులంగా చేరి ఈ రాత్రి కాలంలో మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని స్తుతించుకునే అవకాశము దయచేశారు. అందును బట్టి స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది అని కీర్తనల గ్రంథము 85వ కీర్తన 9వ వచనం ద్వారా భక్తుడు తండ్రి కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, ఎవరైతే మీకు భయపడేవారిగా, భయపడి తండ్రి యథార్థముగా జీవిస్తున్నారో వారికి మీ రక్షణ ఎప్పుడు కూడా సమీపంగానే ఉంటుందని, వారికి ఏ హాని జరగదని, ఏ శత్రువు వారిని ఏమీనూ చేయలేడని, ఏ అపవాది క్రియలు వారిని ఏమీనూ చేయలేవని నాయన మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో తండ్రి అయా, బిడ్డలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వారిని తండ్రి రక్షించండి అయా. బిడ్డలు మీకు భయపడే వారిగా ఉంటుండగా మీ రక్షణ ద్వారా వారి జీవితంలో వెలుగును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రిన ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి ప్రత్యేకముగా పేరు పేరున ప్రార్థిస్తున్నాం. సహాయము దయచేయండి, మీ దీవెనలను వారికి అనుగ్రహించండి, వారి కుటుంబానికి అనుగ్రహించండి నాయన. ఎన్నో సమస్యల చేత, ఎన్నో ఇబ్బందుల చేత నాయన మీ సన్నిధికి వచ్చారు. సహాయం అనుగ్రహించండి ప్రభువా అయా. వారికి జవాబు దయచేయండి నాయన. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా అయా ప్రార్థన చేస్తున్నాము. హాస్పిటల్స్లో ఉన్నారు, ఐసీయూలలో బెడ్స్ పైన ఉన్నారు, ఆపరేషన్ అవసరమైనటువంటి స్థితిలో ఉన్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాం తండ్రి, వారికి మంచి ఆరోగ్యమును దయచేయమని అడుగుతున్నాము అయా. ఎవరైతే బిడ్డలు భయంకరమైనటువంటి వ్యాధులతో, క్యాన్సర్స్తో, పెరాలసిస్తో ఉన్నారో వారికి కూడా స్వస్థత దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధముగా ఎవరైతే బిడ్డలు తండ్రి మైగ్రేన్ హెడేక్స్తో, బ్రెయిన్ ట్యూమర్స్తో ఉన్నారో స్వస్థపరచండి అయా. చర్మ సంబంధమైన వ్యాధులతో, రక్త సంబంధమైన వ్యాధులతో ఎవరైతే ఉన్నారో వారికి కూడా స్వస్థత దయచేయండి. బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్నీ కూడా నార్మల్ లెవెల్లో ఉండడానికి కృప దయచేయండి. అదే విధముగా ఎవరైతే నాయన గుండె ప్రాబ్లమ్స్తో, లంగ్స్ ప్రాబ్లమ్స్తో, లివర్ సమస్యలతో ఉన్నారో, కిడ్నీ సమస్యలతో ఉన్నారో వారిని కూడా దర్శించి స్వస్థపరచండి తండ్రి అయా. కంటి సంబంధమైన, గొంతు, చెవి సంబంధమైన ప్రతి బలహీనతను కూడా యేసునామంలో తొలగించమని అడుగుతున్నాము. మోకాళ్ళ నొప్పుల నుంచి విడిపించండి తండ్రి అయా. ఆర్థరైటిస్ నుంచి, PCOD సమస్యల నుంచి కూడా స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అంధకార క్రియలన్నిటినీ కూడా యేసునామంలో లయపరచండి అయా. శక్తులన్నిటినీ కూడా లయపరచండి నాయన. డిప్రెషన్లో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి. అదే విధముగా అయా, గర్భఫలము లేక అవమాన భారం మోస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి వారికి గర్భఫలం దయచేయమని అడుగుతున్నాం. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఆర్థికంగా వారిని బలపరచండి అయ్యా. అప్పులు ఏవి లేకుండా కొట్టివేయబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి తండ్రి. అదే విధముగా కుటుంబంలో సమస్యలు, విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు ఏవి లేకుండా ప్రశాంతంగా, నెమ్మదిగా ఉండడానికి సహాయం దయచేయండి. భార్యాభర్తల మధ్య సఖ్యత దయచేయండి. యవన బిడ్డలకు లోబడే హృదయాన్ని అనుగ్రహించండి. మార్గము తప్పిపోకుండా మీరే నడిపించండి. వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. రక్త సంబంధికుల మధ్య గొడవ లేకుండా సహాయము దయచేయండి నాయన
అయా వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నారు. మీ చిత్తంలో వారి వివాహమును తండ్రి ఘనముగా జరిగించండి. అదే విధముగా ఎవరైతే వివిధ దేశాల్లో ఉంటున్నారో వారందరినీ దీవించండి. వారి చదువులు, ఉద్యోగ, వ్యాపారాలను ఆశీర్వదించండి ప్రభువా. అదే రీతిన తండ్రి ఎవరైతే విదేశాలు వెళుతూ ఉన్నారో వారి వీసా విషయంలో, ఇమిగ్రేషన్స్ లో, పాస్పోర్ట్స్ విషయంలో, ప్రయాణాల విషయంలో సహాయం దయచేయండి నాయన. మారు మనసు లేక చెడు అలవాట్లు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు దయచేయండి, విడిపించండి తండ్రి. అదే విధముగా కోర్టు కేసులను కొట్టివేయమని, వారికి న్యాయము తీర్చమని అడుగుతున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి. ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించమని కూడా బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. నాయనా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణిస్తున్న వారు, పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు తండ్రి. వారందరూ కూడా సురక్షితముగా ఉండే సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో మీ కృపను బట్టి సేద తీరబోతుండగా మా అందరికి నీ కంటి నిండా నిద్ర దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవరికి లేకుండా, ఎవరు అంధకార క్రియల వలన ఇబ్బందులు పడకుండా, శత్రువుల వలన, దొంగల వలన సమస్యలు ఎదుర్కొనకుండా ఈ రాత్రంతా ప్రతి ఒక్క బిడ్డకు మీ రక్షణ అనుగ్రహించి సుఖవంతమైన నిద్రతో సంతృప్తి పరచమని, మరలా ఉదయకాలాన్నే మేమందరం మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి స్తుతించగలిగే, ఆరాధించగలిగే భాగ్యము దయచేయమని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.